ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్మా. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అంత పొడవద్దులేండి, మామూలు చెప్పండి. ఎస్, స్క్రీన్ కనిపిస్తుందా చూడండి, నాకు చెప్పండి. కనిపిస్తుంది మేడం, మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. అది వేరు, నేను వేరే దాంట్లో ఓబిఎస్లో చేస్తున్నాను, సో మీకు కనిపించదు. ఏదో ఒక అమ్మాయి చెప్తున్నారు మేడం, దిస్ రికార్డింగ్ స్టార్టెడ్ అని. ఇనిషియల్ అండ్ ఫైనల్ థీరం, ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుందమ్మా మీకు. 4 మార్క్స్ కానివ్వండి, 10 మార్క్స్ కానివ్వండి, ఇనిషియల్ థీరం కానీ ఫైనల్ థీరం కానీ ఏదో ఒకటి వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. మనం కొంచెం సో ఓకే, ఫస్ట్ ఈ థీరం తెలుసుకోవడానికి మనకు ఏమేమి తెలియాలంటే లెట్ మీ రీకాల్ సంథింగ్. ఈ థీరం తెలుసుకోవడానికి ఫస్ట్ మనకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్. ఎస్లలో వస్తుంది కదా, ఏదైనా సరే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మనం కనుక్కున్నప్పుడు ఎస్లలో వస్తుందా లేదా? ఎస్, నా వాయిస్ వినపడుతుందా? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎస్లలో వస్తుందా లేదా? లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s కదా, అన్ని ఎస్లలో వస్తాయి కదా ఫార్ములాస్, అందుకు మనం ఎఫ్ ఆఫ్ ఎస్ అంటాం. అయితే ఈ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఎలా రాస్తామంటే ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻st ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది, మీకు ఇది క్లియర్గా గుర్తుండాలి. ఓకేనా అమ్మా? ఎస్ ఎస్ అమ్మ చెప్పాలి, గుర్తు పెట్టుకుంటారా లేదా? నా వాయిస్ వినపడడం లేదా సునీల్? ఓకే మేడం. రైట్. సో ఇప్పుడు అయితే ఇంకొకటి ఏమంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ, ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఒక ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఏం చెప్తారు మీకు? ఎవరికైనా గుర్తుందా? డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఎఫ్ డాష్ టీ. ఎస్ చెప్పాలి, ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. గుర్తొచ్చిందా? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే కూడా దీనికి ఏం రాస్తాము? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻st ఎఫ్ డాష్ టీ బదులు ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ టీ బదులు ఎఫ్ డాష్ టీ డిటి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఇది మీరు గుర్తుపెట్టాలి, చాలా సింపుల్గా ఉంటుంది అమ్మ తీరం, చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగానే ఉంటుంది. ఇది ప్రూవ్ చేయాలా మేడం? ఇది కాదు, ఇప్పుడు తీరం రాస్తా. ఇది మీకు తెలుసుకోవాల్సినవి, మీకు తెలియాల్సిన విషయాలు ఈ ప్రూఫ్, ఈ తీరం. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీరం రాస్తాను. ఇనిషియల్ వాల్యూ తీరం వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్స్ పంపిస్తాను, నీట్గా రాసుకోండి. ఇనిషియల్ వాల్యూ తీరం స్టేట్మెంట్ రాస్తాను. if Laplace of f of t is equal to f of s, so then initial value of the Laplace, if limit t tends to 0, f of t is equal to limit s tends to infinity s into f of s. ఇది మీరు చూపించాలి, ఓకేనా? లిమిట్ t tends to 0 f of t is equal to లిమిట్ s tends to infinity f of s అని చూపించాలి. ఓకే, సో ప్రూఫ్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ తెలిస్తే చాలు, ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు డెఫినేషన్ 0 to ఇన్ఫినిటీ e⁻st f of t dt, అది డెఫినేషన్. సో ఏమి ఇచ్చినారు మనకు ఇచ్చింది రాసుకోవాలి ఫస్ట్. ఎస్, లెట్ ఏమి ఇచ్చినారు? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, ఏంటి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం చెప్పాను నేను ఇందాక?
ఇంటగ్రల్ 0 to infinity ఫార్ములా లాప్లాస్ f of s ఏమిది e పవర్ మైనస్ st f of t Yes. dt is equal to f of s. ఓకేనా? ఓకే 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 మీరు చేయండి మా వెంటనే మీరు చేయండి చెప్పిన వెంటనే. ఇప్పుడు మనం ఏం చేయాలి? లిమిట్ s టెన్స్ టు ఇన్ఫినిటీ s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ లిమిట్ t టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఇది వైపు కానీ ఇటువైపు కానీ తీసుకొని మనం అటువైపు ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకు లిమిట్ అంతే ఎస్లో ఉంది కాబట్టి లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏం రాయొచ్చు? లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయినా దాని మీనింగ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏమి? లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ తిప్పించి నేను మళ్ళీ అదే రాస్తాను. ఏం నేను కొత్తవి ఏమి రాయలేదు. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt. సో దాన్ని ఏం రాసుకుంటామంటే 0 to ఇన్ఫినిటీ లోపలికి రాస్తాం మనం. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt. ఓకేనా? సో సిమిలర్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ ఏం రాయొచ్చు? ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది. అదే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే లిమిట్ సిమిలర్లీ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి సింపుల్గా? మొత్తం ఇది ఎక్కడ రాయాలి? మార్చాలా? ఎక్కడ మార్చాలి చెప్పాలి. మీకు ఈజీగా వచ్చేది ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడే నేర్చుకునేలాగా నేను చెప్పాలి. ఏం రాస్తే సరిపోతుంది చూడమ్మా? 0 to ఇన్ఫినిటీ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. చెప్పండి ఎవరైనా ఏం రాయాలి ఇక్కడ? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాసిన? 0 to ఇన్ఫినిటీ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఈ పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ రాసిన. ఇక్కడ ఏం రాయాలి? ఈ పవర్ మైనస్ st చెప్పాలి. ఏం రాయాలి? లాప్లాస్ ఆఫ్ ఇక్కడ ఏముంది? సునీల్ లాప్లాస్ ఆఫ్ ఇక్కడ ఏముంది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ నేనా? ఇక్కడ నా వాయిస్ వినబడుతుందా? ఎస్ రాజ్ కుమార్ మీరెవరు పలకడం లేదేంటి? ఏమా లక్ష్మణ్ సునీల్ వాయిస్ వినపడడం లేదా? మేడం సో ఇక్కడ చూడండి లిమిట్ ఎఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాసాను? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt రాస్తాను. ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఏం రాయాలి నేను ఇక్కడ? ఏం మార్చాలి ఇక్కడ? సింపుల్గా ఈ పవర్ మైనస్ st ఇక్కడ ఏం రాయాలి? అదే నేను అడుగుతాను. ఓకే వెరీ గుడ్. సో ఎఫ్ డాష్ టీ dt ఓకేనా? కానీ ఓకే కదా? ఎస్ అర్థమైందా లేదా? మనకేం తెలుసు అంటే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అనమాట వాల్యూ. అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0 దాని మీనింగ్. ఓకే సో కాబట్టి ఇక్కడ మనకు 0 అవుతుంది. అవునా? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇది 0 అవుతుంది. ఈ వాల్యూ 0 అవుతుంది. ఎఫ్ డాష్ టీ dt అంటే 0నే కదా? మొత్తం 0 అవుతుందా? సి ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. కానీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఏంటి? ఇప్పుడు మనకు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ వాల్యూ మనకి ఏమొచ్చిందమ్మా? 0 వచ్చింది. కానీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ ఎవరు జాయిన్ అవుతున్నారు? సో లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను? ఫార్ములా ఏం చెప్పినా ఇక్కడ చూడండి. ఏంటి ఫార్ములా? ఎఫ్ డాష్ టీ అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే యాక్చువల్గా ఫార్ములా ఏంటి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే చెప్పాలి. ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ అదే రాస్తాం. సో దీని మీనింగ్ లిమిట్
S tends to infinity, S into f of s minus f of 0. But Laplace of limit s tends to infinity, Laplace of f dash అంటే 0 కదా మనకు వచ్చింది. So is equal to limit s tends to infinity, s into f of s minus f of 0. So that is equal to 0 అవుతుంది. ఏం రాయొచ్చు మనం? లిమిట్ s tends to infinity, s into f of s is equal to f of 0. f of 0 అని మనం ఏం రాయొచ్చు? లిమిట్ t tends to 0, f of t అని రాయొచ్చా? సో therefore limit t tends to 0, f of t is equal to limit s tends to infinity, s into f. ప్రూవ్ చేస్తామా లేదా? ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఇనిషియల్ వాల్యూ థీరం అంటే మీ లిమిట్ s t tends to 0, f of t is equal to లిమిట్ s tends to infinity, s into f of s మనం ప్రూవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఏం పెద్ద కష్టపడలేదు. మనం యూజ్ చేసింది ఓన్లీ డెఫినేషన్ మాత్రమే. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. కానీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై డెఫినేషన్ ఏమి? ఇంటగ్రల్ 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ dt. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్ s tends to infinity, f of s is equal to limit s tends to infinity, Laplace of f of t that is equal to limit s tends to infinity, Laplace of f of t అంటే అది రాస్తాం. అంటే లిమిట్ s tends to infinity, Laplace of f of t అంటే మనకి ఏమొచ్చింది? ఇంటగ్రల్ 0 to infinity లిమిట్ s tends to infinity e power minus st f of t dt. సిమిలర్లీ లిమిట్ s tends to infinity, Laplace of f dash t ఏమవుతుంది? సేమ్ అవుతుంది. ఈ f of t ప్లస్ f dash t వస్తుంది. సో ఈ పవర్ ఇన్ఫినిటీ 0 కాబట్టి ఇది 0 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు కానీ యాక్చువల్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఏమి? ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరోని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది 0 కాబట్టి 0 రాస్తాం. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? లిమిట్ ఎస్ టెన్స్ టు 0 to infinity, ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ అని రాయొచ్చు దీన్ని. కాబట్టి లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఏమైనా డౌట్ ఉందా మీకు దీని మీద? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎస్ చెప్పాలి. ఏమో డౌట్ ఉంటే చెప్పాలి. ఏమి సునీల్ అండ్ రాజ్ కుమార్, లక్ష్మణ్ ఈజీగానే ఉందా తీరము? ఫైనల్ వాల్యూ తీరం అది ఇలానే ఉంటుంది ఈజీగా. ఫస్ట్ ఒక ప్రాబ్లం వెరిఫై ఇనిషియల్ వాల్యూ తీరం వెరిఫై చేద్దాం. ఒక ప్రాబ్లమ్ని verify initial value theorem for f of t is equal to 3 minus 2 cos t. ఓకే, మనం వెరిఫై చేద్దాం. వెరిఫై చేయడం అంటే కరెక్ట్ అవుతుందా లేదనేది వెరిఫై చేద్దాం. అటువైపు ఇటువైపు రెండు ఈక్వల్ కావాలి. వెరిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఇనిషియల్ వాల్యూ థీరం తెలియాలి. ఇనిషియల్ వాల్యూ థీరం మనకు నీట్గా స్టేట్మెంట్ తెలిసి ఉండాలి. ఏంటి ఇనిషియల్ వాల్యూ థీరము? ఇనిషియల్ వాల్యూ థీరం. సో ఇనిషియల్ వాల్యూ థీరం ఈస్ ఏంటి? లిమిట్ t tends to 0, f of t is equal to limit s tends to infinity, s into f of s. ఇది ఇనిషియల్ వాల్యూ థియరం. సో ఫస్ట్ t f of t is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. f of t is equal to మనకి ఏమి ఇచ్చినారు? 3 minus 2 cos t. సో లిమిట్ t tends to 0, f of t. లిమిట్ t tends to 0, 3 minus 2 cos t. అంటే ఏమవుతుంది మరి? 3 minus 2 cos 0. ఎంత cos 0? cos 0 ఎంత చెప్పాలి? cos 0 ఎంత? cos 0 0నా 1నా మైనస్ 1నా? cos 0 వాల్యూ చెప్పాలి, తెలుసా లేదా సునీల్? cos 0 వాల్యూ
కాస్ జీరో వాల్యూ కూడా తెలీదా లక్ష్మణ్? లేదు మేడం. 1. సో 2 into 1 3 minus 2 అంటే 1. ఇది 1 అనుకుంది. ఓకే, నెక్స్ట్ అటువైపు చూద్దాం. అటువైపు ఏంది? ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎస్ తెలియాలి. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ తెలియాలి. ఎఫ్ ఆఫ్ ఎస్ ఎలా వస్తుంది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ నుంచి ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ 3 minus 2 cos t. సో లాప్లాస్ ఆఫ్ 3 minus 2 cos t అంటే ఏమవుతుంది? 3 into లాప్లాస్ ఆఫ్ 1 minus 2 into లాప్లాస్ ఆఫ్ cos t. చెప్పండి అమ్మా, ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ 1 అంటే 3 into లాప్లాస్ ఆఫ్ 1 by s మేడం. 1 minus 2 into లాప్లాస్ ఆఫ్ cos t అంటే s by s square. s by s square plus ఓకే, సో దీని నుంచి 3/s మైనస్ 2s by s స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు? 3 into s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s స్క్వేర్. అటు ఇటు అడ్డగుణకారం చేస్తే అంతేనా? s into s స్క్వేర్ ప్లస్ 1. సో ఏమవుతుంది? 3s స్క్వేర్ మైనస్ s స్క్వేర్ 2s స్క్వేర్ ఒక s స్క్వేర్ ప్లస్ 3 by s into s స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. మనం ఏం చేయాలన్నా, ఇప్పుడు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కుంటే మనకు 1 వచ్చింది. ఇప్పుడేం కనుక్కోవాలి? లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎస్ మనం కనుక్కున్నాం. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 3 ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్. ఒక ఎస్ క్యాన్సిల్ అవుతుందా? చేంజ్ మిగులుతుంది. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 3/s స్క్వేర్, ఇక్కడ ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 1/s స్క్వేర్. సో లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0/1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏం వాల్యూ మనకు? లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లిమిట్ టీ టెన్స్ టు 0, లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఏమొచ్చింది? మా వాల్యూ 1 వచ్చింది. లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది 1. సో therefore from 1 and 2 ఏమవుతుంది? లిమిట్ t tends to 0 f of t is equal to limit s tends to infinity s into f of s. ఈక్వల్ అయినా రెండు 1 వచ్చినాయి కదా. హెన్స్ ఇనిషియల్ వాల్యూ థియరం వెరిఫైడ్. హెన్స్ ఇనిషియల్ వాల్యూ థియరం ఈస్ వెరిఫైడ్. అర్థమైందా? సో ఇనిషియల్ వాల్యూ థియరం అంటేనే లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఫైనల్ వాల్యూ థియరం, ఇనిషియల్ వాల్యూ థియరం ఓకే కదమ్మా? ఈ రెండు దాదాపుగా ఆపోజిట్ అంతే. ఓకేనా? మనం కొంచెం చిన్న ఫైనల్ వాల్యూ థియరం కదమ్మా, ఒక్కసారి వస్తాను. ఫైనల్ వాల్యూ సో ఫైనల్ వాల్యూ థియరం చూడండి. ఒక్కసారి మీరు రెండింటికి తేడా. సునీల్ ఉన్నారు కదా, సునీల్ అండ్ రాజ్ కుమార్, లక్ష్మణ్ వింటున్నారు కదా. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. మీరు తేడా గమనించినారమ్మా క్లియర్గా? ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ అంటే స్టార్టింగ్, ఫైనల్ అంటే ఎండింగ్ అన్నట్టు. 0 కదా స్టార్టింగ్, అది గుర్తుపెట్టుకోండి. 0 స్టార్టింగ్,
ఇన్ఫినిటీ ఎండింగ్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఫైనల్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు టీ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ టీ, ఇవి సేమ్ ఎఫ్ ఆఫ్ టీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ సేమ్. కాబట్టి లిమిట్ టీ టెన్స్ టు జీరోనా టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది మీకు గుర్తున్నాడు. ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్ కాబట్టి లిమిట్ టీ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ టీ టెన్స్ టు జీరో అయితే ఇక్కడ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఎస్ టెన్స్ టు జీరో. తేడా గమనించినారా? ఎస్, డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది కదా? చెప్పండి. రైట్, వెరీ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చూసాం. సో ఇది కూడా అంతే, సింపుల్గా డెఫినేషన్ నుంచే మనం రాస్తాం. పై దానిలాగానే ఇది కూడా సింపుల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో లిమిట్ మనకేమి ఇచ్చినారు? లెఫ్ట్ Laplace of f of t is equal to f of s. Yes. Laplace అంటే Laplace of f of t అంటే 0 to infinity e power minus st f of t dt is equal to f of s. So what about Laplace of f dash t? Laplace of f dash t అంటే ఇంటగ్రల్ 0 to infinity అంతేనా e power minus st f dash t dt. దీని ఇటువైపు రాస్తా మీకు క్లియర్గా కనెక్షన్. నేను ఎఫ్ డాష్ టీ ఫామ్లో రాసిన తర్వాత రాస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఫార్ములా ఏంటమ్మా మనకు? ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. వెరీ. సో కానీ ఇటువైపు అకార్డింగ్ టు ద డెఫినేషన్ ప్రకారం ఇంటెగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఎఫ్ డాష్ టీ dt ఇస్ ఈక్వల్ టు ఇది ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీ. ఇప్పుడు మనం లిమిట్ ఎస్ టెన్స్ టు జీరో తీసుకున్నాం. టు బోత్ సైడ్స్ లిమిట్ ఎస్ టెన్స్ టు జీరో తీసుకున్నాం. ఇటు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దామా. లిమిట్ ఎస్ టెన్స్ టు జీరో ఇంటగ్రల్ 0 to infinity లాప్లాస్ ఆఫ్ చంద్రశేఖర్ జాయిన్ అయినా ఏమన్నా ఫోన్ చేస్తున్నారు? చెప్పు చంద్రశేఖర్, జాయిన్ అవ్వు. జాయిన్ అవ్వు. నువ్వు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ జాయిన్ అవుతాడంట. సునీల్ వెళ్ళిపోయినాడే. రాజ్ కుమార్, నీకు అర్థమవుతుంది కదా? మధ్యలో ఆన్సర్ చేసుకుంటా. ఓకే మేడం. సో ఇక్కడ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇటువైపే తీసుకున్నాం. ఇంటగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఎఫ్ డాష్ టీ dt. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ, పెద్ద కష్టం కాదు, సింపుల్ 2-3 స్టెప్స్ అంతే. ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to infinity లిమిట్ ఎస్ టెన్స్ టు 0 e పవర్ మైనస్ st ఎఫ్ డాష్ టీ dt. సో దీని నుంచి ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 అంటే e పవర్ 0 1 అంతే కదా, మొత్తానికి e పవర్ మైనస్ 0 అవుతుందండి, అవునా? ఇంటగ్రల్ 0 to infinity దీని బదులు అంతా 1 రాస్తాం. 1 ఇంటూ ఎఫ్ డాష్ టీ dt. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. దీన్ని నేనేం రాసుకుంటానంటే సమ్ లిమిట్ e టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to p ఎఫ్ డాష్ టీ dt అని రాసుకుంటాను. అని రాసుకుంటాను. ఓకే, సో ఎఫ్ డాష్ టీ అంటే చూడండి, డి బై dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ టీ, అంతేనా? రైట్, అది అందరికి తెలిసిన విషయం అనేది. డి బై dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ డాష్ టీ, అవునా కాదా చెప్పాలి. ఎస్. దీని నుంచి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమవుతుందమ్మా? ఈ పక్కకి వెళ్తే ఇంటగ్రల్ ఎఫ్ డాష్ టీ dt, అంతేనా? ఎఫ్ ఆఫ్ టీ
ఇంటగ్రల్ ఎఫ్ డాష్ టీ డీటీ అవుతుందా అటువైపు వెళ్ళిపోతే? అవును మేడం. వెరీ గుడ్. సో దాని బదులు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఇస్ ఈక్వల్ టు లిమిట్ పీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ డాష్ టీ డిటి, ఇంటగ్రల్ ఎఫ్ డాష్ టీ డిటి అంటే ఎఫ్ ఆఫ్ టీ, రైట్? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. 0 to p అవధులు అప్లై చేసి. సో లిమిట్ పీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇదేం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అని రాయొచ్చా? మేడం ఎస్ చెప్పాలి. ఏం లేదులే మేడం, తర్వాత అడుగుతలేండి క్లాస్. పర్లేదు, అడుగు, మధ్యాహ్నం అడగండి. ఎక్కడ ఉంటే క్లియర్ చేస్తారు కదా డౌట్ మీది. మేడం ఫస్ట్ ఇయర్ది. ఫస్ట్ ఇయర్ సరే, ఓకే, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, నేను దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అని రాసుకుంటాను. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా. పీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, దాన్ని టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ అని రాసుకున్నాం. ఓకేనా? దేనికి వచ్చింది మనకి ఇది? లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ డాష్ టీ డిటి. దీనికి మనకు ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా? సో బోత్ సైడ్స్ లాప్లాస్ ఆఫ్ అంటే లిమిట్ ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ డాష్ టీ డిటి అంటే ఇదేమి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. దీని బోత్ సైడ్స్ ఎస్ టెన్స్ టు 0 రాద్దాం. లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ డాష్ టీ డిటి ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. సో దీని బదులు ఏం రాయొచ్చింది? దీని బదులు మనకి ఏమొచ్చింది? లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ పైన అదైనా వచ్చింది, దాని బదులు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అని రాసుకోవచ్చు. ఈస్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు? లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 క్యాన్సిల్ అయిపోతుందా? ఏం మిగులుతుంది? లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. హెన్స్ ది థియరమ్ ప్రూవ్. బాగా గమనించినప్పుడు ఇనిషియల్ అంటే స్టార్టింగ్ కాబట్టి టీ టెన్స్ టు 0 సేమ్ ఇది మనం రాస్తాము. కాకపోతే ఇనిషియల్ వాల్యూ థియరంలో టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఫైనల్ వాల్యూ థియరం అంటే టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని గుర్తుపెట్టుకున్నాను. 0 ఇనిషియల్, ఇన్ఫినిటీ ఫైనల్ అని గుర్తుపెట్టుకున్నానంటే టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఒకటి 0 అయితే ఇంకోటి ఇన్ఫినిటీ అవుతుంది. ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. టీ టెన్స్ టు 0 తీసుకున్నామంటే ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, టీ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నామంటే ఎస్ టెన్స్ టు 0. ఇక్కడ సేమ్ ఏం మారదు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అర్థమైందా? ఏం డౌట్ ఉందా? ఫైనల్ వాల్యూ తీరం మళ్ళీ ఏమని చెప్పాలా? సింపుల్గా నేనేం తీసుకున్నాను? డెఫినేషనే తీసుకున్నాను. ఇక్కడ మన ఫస్ట్ దాంట్లో ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ థీరంకి. ఇక్కడ ఎస్ టెన్స్ టు 0 కాబట్టి ఎస్ టెన్స్ టు 0 తీసుకొని చేస్తాను. నీట్గా నోట్స్ రాసుకోండి, మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఓకేనా? ఒకసారి ఒక ప్రాబ్లమ్ని వెరిఫై చేద్దాము. ఇందాక మనం దానికి ఒక ప్రాబ్లం వెరిఫై చేసాం కదా, దీన్ని కూడా వెరిఫై చేద్దాం. వెరిఫై ఫైనల్ మ్యూట్ చేయాలి. ఫైనల్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. సో ఫైనల్ వాల్యూ థీరం ఏంటి? మనకు లిమిట్ ఫైనల్ అంటే లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని గుర్తుపెట్టుకొని చెప్తున్నాం. సో లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది రాస్తాం. 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అని చెప్పినా కదా నేను. దాని ముందు
ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనం? ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు is equal to 3 into Laplace of e power minus 2t. Laplace of e power minus 2t అంటే 3 into 1 by s plus 2. So 3 by s plus 2. So ఇదేమి లిమిట్ s tends to 0. Limit s tends to 0. S into f of s. So limit s tends to 0, 3s by s plus 2. So limit s tends to 0. So ఏమవుతుందమ్మా మనకు 3s by s అంటే 3 into 0 అనే కదా, ప్లస్ 0 ప్లస్ 2 అనే కదా. ఇట్ అవసరం లేదు. So 3 into 0, 0 plus 20 is equal to 0, which is 2. So from 1 and 2. ఏమవుతుంది మనకు? 2 జీరోలు అయినాయి కదా. లిమిట్ t tends to infinity f of t is equal to లిమిట్ s tends to 0, s into f of s. చాలా సింపుల్గా ఉంటుందమ్మా, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇలాగ వెరిఫై చేయమన్నప్పుడు అలా వెరిఫై చేయాలి. ఇనిషియల్ వాల్యూ తీరము, ఫైనల్ వాల్యూ తీరము, ఏదో ఒకటి 4 మార్క్స్కి గ్యారంటీగా ఇస్తున్నారు, ఏదో ఒకటి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇనిషియల్ వాల్యూ తీరం, ఫైనల్ వాల్యూ తీరం ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.